Hi guys, welcome back to my channel. The special of today's episode is the 11th anniversary. We are going to Yas Island. It's a place near to Dubai as well as to Abu Dhabi. Hardly 1 hour 15 minutes from my place. Okay, first let me wish Munno happy 11th anniversary Munno. Thank you. కొంచెమన్నా నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఓకే లీవ్ తను అంతేలేండి. Okay, what? Okay, I don't want to tell that. I don't want to tell you that you are charming, lovable, admirable, adorable, and a kind of bit sadist too in terms of studies. But I want to make one claim, only one. Okay, let me use my MBA skills. I want to make a null hypothesis here. You are the perfect replica of my dad in terms of affection, though there are ifs and buts. యా మా నాన్న నిజంగా మరిపిస్తావు ఎఫెక్షన్తో అని నిజంగా అక్కడే పడిపోయానేమో చెప్పాలంటే. ఓకే ఏం చెప్తున్నాను. యా అండ్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే ఇప్పుడు కూర్చుని నీ డెసిషన్ సైన్స్ స్కిల్స్ యూస్ చేసుకొని ఆల్టర్నేట్ హైపోథసిస్ క్లెయిమ్ చేయకు. అండ్ వాట్ ఓకే ఇలాగే కలకాలం హ్యాపీగా నన్ను భరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ బికాజ్ నా యాటిట్యూడ్కి అరగెన్స్కి చాలా అంటే చాలా యూ హ్యావ్ చేంజ్ మీ అ లాట్ ఇన్ ఎ వెరీ కంపోజ్డ్ మేనర్. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ లైక్ మెడిటేషన్, బుక్స్, even exercise, yoga, everything. But anyways, you guys wish me a happy anniversary and నాకు ఇంకా కలకాలం ఇలాగే ఉండాలని చెప్పేసి మీరు కూడా మీ మనసుతో మమ్మల్ని దీవించండి. ఇప్పుడు ముని విషెస్ విందాము. ఓకే ఏయ్ విషెస్ చెప్పు నాకు. హ్యాపీ యానివర్సరీ 11th యానివర్సరీ. క్లెయిమ్ వన్ నల్ హైపోథసిస్. నేను ఇంప్రెస్ చేయడానికి నేను నా MBA స్కిల్స్ అంటే యూజ్ చేశాను. నేను చెప్తున్నాను 11 లాంగ్ ఇయర్స్లో ఐ నెవర్ హర్డ్ తను ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేసింది నేను ఎప్పుడు వినలేదేమో నాకు తెలిసి. ఏ రోజైతే వింటానో ద నెక్స్ట్ డే విల్ బి నాట్ ఈవెన్ నెక్స్ట్ డే మేబీ ఆ నైట్కే సభ అయిపోతానేమో. ఐ విల్ బి రెస్ట్ ఇన్ పీస్ ఫర్ ష్యూర్. చూడు ఎంత చెప్పినా కూడా నువ్వు ఒక్కటి కూడా మంచి లేదని అలానే సీ గైస్. నన్ను అడిగితే వాళ్ళు చెప్పలేను, ఇన్ఫినైట్ రీజన్స్ అని చెప్పచ్చు. అన్నీ చెప్తాను అంటే నేను అరుస్తున్నానని చెప్తాడు కానీ చెప్పాలంటే నా ప్రేమని ఎప్పుడు చూసినా వ్యక్తపరుస్తూ ఉంటాను. కానీ ముని చూడాలి. ముని టూ బ్యాడ్ మొన్న. ఓకే మా ఇది నా వల్ల కాదు. ఇంకా ఏ యానివర్సరీకి వింటానో తెలియదు కానీ చూడాలి. ఓకే జర్నీలో కలుద్దాం. There are 3 ways to reach the island. One is your own vehicle, cab, and third is bus. Now we took a cab. Maybe it will take 1 hour and half an hour. It will take half an hour to 45 minutes it seems. But I don't feel like to come by cab. I like public transport. And see now even they added this plastic wala cover to avoid the contact. But you know it's so congested and by the end of the trip we feel like vomiting. But since we already late we thought okay we'll go in cab. We're on the way. We reached the destination half an hour. Maybe just it took 20 minutes. Yeah, exactly 20 minutes to reach the destination. సో ముని చెకింగ్ చేసే లోపల మనం కూడా బయటన అలా చూసేద్దాం రండి. ఓ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. హ్యారీ పాటర్, శివ యువర్ ఫేవరెట్ బుక్. ఇంకా చదవలేదు. ఇంకా పైప్లో ఉన్నాయా? సీ వ్యూ
American Indian style. So this is a room in Hilton. We booked for 1 day. Tonight, it will start. The 11th anniversary celebrations will start. Now itself it has started. We booked a room. Okay, let me show you the demo of the room. Okay, this is the main entrance. Okay, this is the main entrance, and next to the main entrance there is a washroom. It's a small washroom. Here comes the what? Anything? Shower room అనమాట. Yeah. ఇక్కడికి రా ప్లీజ్. This is the shower room and this is the tub. And photos కోసం మంచిగా ఫ్రేమ్ కూడా ఇచ్చారు చూడండి. This is my favorite spot. Okay. This is a body lotion. This is conditioner and shampoo, and this is shampoo. And this is what? Baby body wash. Okay. Now here comes the tub. అసలే చూపిస్తానండి. ఇక్కడ స్నానం చేస్తే ఇది ఓపెన్ చేసుకుంటే మన అక్కడి నుంచి మాట్లాడుకోవచ్చు. దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ రూమ్. అనవసరంగా ఐరన్ చేసుకున్నాం. ఇక్కడే వచ్చాడు ఐరన్. పెద్దగా ఏముంటుంది, జస్ట్ కపుల్ ఆఫ్ షర్ట్స్ అంతే. అండ్ దిస్ కమ్స్ ద రూమ్. Yeah, bed and the beautiful view over there. పెద్దగా ఏమీ కాదు. దిస్ టీవీ, బెడ్ ఇవన్నీ ఏ రూమ్ లో అయినా కామనే. సో దర్ ఇస్ నథింగ్ మచ్ టు ఎక్సైటెడ్ అనమాట. కపుల్ ఆఫ్ టీ మేకర్స్. ఓ జాస్మిన్ గ్రీన్ టీ అంట. సోఫాస్ అయితే జస్ట్ ఇంత పెద్దగా జస్ట్ నార్మల్. కానీ యాక్చువల్గా అక్కడైతే ఇంకా వ్యూ కేక్ ఉండేది, బట్ ఆల్ రూమ్స్ ఆర్ బుక్డ్ అండ్ దెర్ ఇస్ అ సెలబ్రేషన్. బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి కిందన. ఓకే. అండ్ now we are going to Ferrari World. Ferrari Worldకి ఇప్పుడు వెళ్ళిపోదాం కదా. Okay, we'll change our dresses and we'll go to Ferrari World. And this room cost me around Indian currency la convert cheste 20,000 per 1 day. To offer lo వచ్చింది కదా మీకు. Yeah, it came in offer exchange. So 20,000 per day, including breakfast kada, and including Ferrari tickets kuda kada. You can choose anyone kada, either Ferrari or Waterworld or Warner Brothers. Yeah. Anyone you can choose, and we choose Ferrari World. Now let's go to Ferrari World. The world. Huh? Warner Brothers. Water Brother. It Water Brother and Water World. Oh, అదా ఆ కిడ్స్కి అయితే సూపర్ ఉంటుంది కదా అది. ఏంటది? వారన్ బ్రోస్. Here comes the Ferrari World, and it has many records and a must-visit place in UAE. It has an interior space of 86,000 square meters, and it has a record for that actually. Let's go and explore. I won't explore much here because it's all about rice and everything. But so maybe this is like a See, welcome is written in many languages. Even I can see Telugu over there. Yeah. Welcoming. Vinny Atti Bennett. Pack dating. అది ఫెరారీ సింబల్ కదా.
found the symbol of Ferrari. ఇంక PCR టెస్ట్ కంపల్సరీ. ఐ మీన్ రిజల్ట్స్ 48 hours లోపలే ఉండాలి. ప్లస్ యూ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. Excited. Okay. ఏది దానికి ఎలాగెక్కుతామో అది అవ్వదు. ఓకే ఓ జైంట్. ఓకే జైంట్ వీల్ కాదా ఏంటి? యానివర్సరీగా చంపేద్దాం అనుకుంటున్నామండి. నేను చచ్చినా ఎక్కను అలాంటివి. Joke of the decade. So we came out of moving chair movie of Ferrari story. Amazing, really legendary car. I don't know in real life whether I can drive Ferrari or not, but I thoroughly enjoyed it. నీకు ఎలా అనిపించింది? That's good. Actually, Going for this. Muni drop down ki veltadanta. Okay, they are coming. Oh my god, the most scariest ride ever, Munna. Munna నేను చచ్చిపోతాను భయం వేస్తుంది. The ride is for minute or so. చాలా భయం వేస్తుంది మొన్న. బాబోయ్ ఆ స్పీడ్కి నేను ఉంటాను అనిపిస్తుంది. నాకైతే ఫుల్ చెమటలు పెట్టాయి కదా. అమ్మో చాలా భయం వేస్తుంది. నీకు ఎలా అనిపించింది మొన్న? ఫాస్ట్గా అయిపోయింది కదా, ప్రాబ్లం ఏం లేదు. అమ్మో నాకైతే ఫుల్ చెమటలు పట్టేసాయి. కానీ ఒక మూమెంట్లో జీరో గ్రావిటీ వచ్చింది కదా. హీరో గ్రావిటీ ఏంటి అసలు? వెనకాల లాగుతుంటే ఆ పైకి ఎక్కుతున్నప్పుడు అయితే నేను నిజంగా అసలు నేను ఎలాగెక్కానో నాకు అర్థమే చూడట్లేదు. ఆ చిన్నపిల్లలు అందరూ ఎక్కుతుంటే మోటివేట్ అయిపోయి ఎక్కేసాను. కానీ అమ్మో స్కేరీ రైడ్. ఐ మీన్ యా ఇట్స్ ఎ ఫెరారీ వ్యూ కదా. గుడ్ వన్. Okay, this is for sale. Yeah. I think so that's a shop. Something really very unique and different. Maybe these are the things they use in the manufacturing of Ferrari. This is really very, very, very unique. This must be a library. Most scary and adventurous ride ki Muni veltadandi. Chuddam.
god. నాకు అన్నం పప్పు కావాలి మొన్న. ఫెరారీ నుంచి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇది హోటల్ నైట్ వ్యూ, చాలా బాగుంటుంది నైట్ కూడా. హ్యాపీ యానివర్సరీ మును. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఓకే ఓకే, కట్ చేసే ముందు క్యాండిల్, ఓకే మ్యాచ్ బాక్స్ లేదు కదా, ఓకే కట్ చేసే ముందు విష్ చేసుకుందాం. అయిపోయింది, విష్ చేసాలే. విష్ ఏమన్నా విష్ మనసులో ఏదైనా కోరుకోమన్నావా? పోన్లే, నేను పని చేశాను, నువ్వు హ్యాపీగా ఉన్నా. చాక్ కూడా ఇవ్వలేదు కదా తను. హ్యాపీ యానివర్సరీ టు అస్, హ్యాపీ యానివర్సరీ టు అస్, హ్యాపీ యానివర్సరీ టు అస్, హ్యాపీ యానివర్సరీ, 11th యానివర్సరీ. ఓకే. చాలా సేపు ఉంది, ఇప్పుడు ఏం చూద్దాం ఇదంతా. మన అదేంటి మొన్నది చపాతి అలా ఉంది కదా, ఇది సాల్మన్, ఇది చికెన్ అను. చికెన్ సాల్మన్ అలా పచ్చిగా తినేస్తావా ఏంటి? పచ్చిది అది. టీ కూడా గ్రీన్ టీ తెలుసా? టీ కూడా గ్రీన్ టీ. భలే మిరపకాయలు వేసండి. నీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. తనకి సూపర్ అంట. ఆమ్లెట్ వన్ ఆఫ్ ద బెస్ట్. I'll make a quick run through today's breakfast, and చాలామంది ఉన్నారు మధ్యలోనే, సో అలా అలా తిరిగేసి చూపించేస్తా. This is my place. So after breakfast we came to pool. We'll enjoy in pool for some time and then we'll pack our bags and we'll go to our home. Okay, Muni swimming video post chestanu and couple of pics kuda post chestanu. Okay, hope you like it. It's not swimming, it is managing not to drown. Whatever, I'll post the same.
And for lunch, we are having paneer biryani and what is that? కీమా పరాటా. ఐ మీన్ కిందకి వెళ్ళాం అనమాట, బట్ మన స్టైల్ ఇండియన్ స్టైల్లో ఏమీ లేదు, ప్లస్ నా స్టైల్లో ఏమీ లేదు. నాకు చాలా ఆకలి వస్తుందని చెప్పి ముని బయట నుంచి ఆర్డర్ తెచ్చాడు. ఇది కూడా మన స్టైల్ కాదు, నాకు ఇది కూడా అసలు నచ్చలేదు, ఎంతలా ఉంది. మన దాంట్లో ఇలా ఉండదు, అంతగా నాకేం నచ్చలేదు. నీది ఎలా ఉంది? ఓకే, కొద్ది కారం ఉంటే బాగుంటుంది. నాది కూడా అంతే, నాదైతే చప్ప బెడ్లా అనిపిస్తుంది. అంటే నేను చప్పగా తింటాను కానీ ఇదైతే చప్ప బెడ్కే బెడ్. వెజ్జెస్ మాత్రం ఇచ్చాడు అనమాట. పొద్దున్న వెజ్జెస్ తిన్నాను, ఇప్పుడు వెజ్జెసే. అండ్ విల్ వెకేట్ ద రూమ్ ఇన్ సమ్ టైమ్. ఫుల్ నిద్రేసాను, మన స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ నిద్రపోయాను. ఆ క్లాస్ ఉంది కానీ తినడానికి ఏమీ లేదు తెలుసా. నిన్న కూడా అంతే, ఆర్డర్ చేసుకోవడం పడేయడంలా ఉంది. ఏంటో అంటే లైక్ టూ మచ్ ఆఫ్ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయినా సరే, సీరియస్లీ యూ ఎండ్ అప్ ఈటింగ్ నథింగ్. చాలా ఫీల్ అవుతున్నాను, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. తినడానికి ఏమంటే ఏమీ లేనట్టున్నాను నా పరిస్థితి. మరీ అంతగా హెల్త్ కాన్షియస్ అయిపోకండి. టూ మచ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది అదే అనుకుంటే నా అలాగే చస్తారనమాట. ఏమి నట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్సే బయటకు వస్తే ఇవే తినగలుగుతున్నాను. మీద ఏదన్నా సరే కొంచెం తిన్నా సరే ఐ ఫీల్ లైక్ వామిటింగ్. ఆకలి వస్తుందనే ఆర్డర్ చేయించుకున్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. మళ్ళీ మేబీ ఆయిల్ అలవాటు తప్పిపోయో మరి ఏంటో తెలియట్లేదు, కానీ చాలా కష్టం అయితే మాత్రం ఉంది. మీరు మాత్రం ఈ తప్పు చేయకండి. We're on the way back home. It's very tiring. I spent a lot of time in swimming pool, maybe because of that. I mean, maybe because of the chlorine. A few words about the trip. Yeah, it's a good trip. And the best part is we need not travel much. It's only half an hour from home. And the roller coaster ride is good. Trying for the first time. Exciting. Yeah, exciting. Yeah. నెక్స్ట్ మళ్ళీ నా బర్త్డే ప్లాన్ చేద్దాం. నీ బర్త్డే దగ్గరలో ఉంది కదా. ఓకే, నా బర్త్డేకి మాల్దీవ్స్ ప్లాన్ చేద్దామన్నా. Yeah, if everything goes well, then I plan my birthday in Maldives. Okay? Okay? Okay చేయిస్తాను మెల్లగా. Okay guys, see you again with an amazing video. ఇలాగే మేము కలకాలం ఎన్నో యానివర్సరీస్ హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంతవరకు కాదు. ఓకే, బాయ్ చెప్పను.